జర్నలిస్ట్ టుడే న్యూస్ కి స్వాగతం. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను పెంచిన కారణంగా కొడంగల్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొడంగల్ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు సిలిండర్ ధర 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇప్పుడు 1200 రూపాయలకు చేరుతుందని పెరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొడంగల్ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు సిలిండర్ ధర 400 ఇప్పుడు 1200కు చేరుతుందని పెరుగుతున్న సిలిండర్ ధర కారణంగా ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. పెరుగుతున్న సిలిండర్ ధరలు నిత్యావసర సరుకుల పెరుగుదల నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన కానుక ఈ సిలిండర్ ధరల పెంప. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు, కౌన్సిలర్లు, కొడంగల్ నియోజకవర్గ వివిధ గ్రామాల ప్రజలు మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. हटना भैया కేంద్ర ప్రభుత్వం వైఖరిని కేంద్ర ప్రభుత్వం ఏమైతే గ్యాస్ ధర పెంచిందో దానికి నిరసనగా మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారి పిలుపు మేరకు మన శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు కొడంగల్ నియోజకవర్గ స్థాయి పెద్ద ఎత్తున అంబేద్కర్ మనం ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు దేశంలో కూడా చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మోడీ మోడీ మోడీ. జై తెలంగాణ, జై తెలంగాణ. बीजेपी पालनोस्ते नागुलो नागन्ना, बीजेपी पालनोस्ते नागुलो नागन्ना. प्रजासाम्यमुंडदुरा नागुलो नागन्ना, प्रजासाम्यमुंडदुरा नागुलो नागन्ना. ఏంగోనే తట్టలేదు ఏందినే తట్టలేదు, ఏంగోనే తట్టలేదు ఏందినే తట్టలేదు. ధరల మీద మన్ను వయ్య నాగులో నాగన్న, ధరల మీద మన్ను వయ్య నాగులో నాగన్న. ధరలెట్లా పెరగబట్టే నాగులో
నాగన్న మా కొత్తుర నాయన మీ బీజేపీ పాలన 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 గ్యాస్ ధరకు హద్దు లేదు నాగులో నాగన్న గ్యాస్ ధరకు హద్దు లేదు నాగులో నాగన్న కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి నిరసనకు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు కొడంగల్ మండల కేంద్రంలో గౌరవ శాసనసభ్యులు పట్నం రవీందర్ రెడ్డి గారి పిలుపు మేరకు గ్రామాల నుండి వచ్చేసినటువంటి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం నిన్న ఎలక్షన్స్ అయినటువంటి 3 రాష్ట్రాల పోలింగ్ రోజు పోలింగ్ అయిన 5 గంటల తర్వాత గ్యాస్ ధరలు పెంచి పబ్లిక్ ని మోసం చేయడం జరుగుతున్నది. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఈ యొక్క 50 రూపాయల ధరను పెంచిన దానికి మీ యొక్క సమాధానం ఏంటి? మీరు ఇక్కడ పాదయాత్ర చేసుడు కాదు, ఈ యొక్క పెంచిన ధరల పైన ఈ మహిళల పైన జరుగుతున్న అన్యాయాల పైన మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ మాట్లాడాల్సిన అవసరం విడిచిపెట్టి అవాకులు చవాకులు పేల్చుకుంటూ తెలంగాణ కేసీఆర్ పైన మీరు రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి ఈ బీజేపీ నాయకులకు రాష్ట్ర నాయకులకు మీరు ముందు పోయి మోడీ గారి దగ్గరికి పోయి మీరు మోడీ గారిని ఈ 50 రూపాయలు తగ్గించాల్సిందిగా కోరాలని మేము ఈ ధర్నా చౌక్ నుండి ఈ అందరి యొక్క డిమాండ్ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈరోజు మనం చూస్తున్నాం డొమెస్టిక్ గ్యాస్ మీద 50 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ మీద 350 రూపాయలు పెంచి గతంలో 2014లో 400 ఉన్న గ్యాస్ ధరను 3 రెట్లు పెంచి ఈరోజు 1200 రూపాయల గ్యాస్ ధర పెంచినాడు. అదేవిధంగా డొమెస్టిక్ ధరలో కమర్షియల్ దాంట్లో 350 రూపాయలు పెంచినాడు. ఈ గ్యాస్ ధరనే కాకుండా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఈరోజు మంచినీళ్ళు కానీ పప్పు కానీ ఈరోజు కూరగాయలు కానీ విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర ధరలన్నీ కూడా వీటికన్నటికీ కారణం మోడీ ప్రభుత్వం. ఈరోజు పేదలను కొట్టి పెద్దవాళ్ళకి పెడతా ఉన్నారు మోడీ ప్రభుత్వం. ఈరోజు బ్యాంకులలో 12 లక్షల కోట్లు దోచి ఆదాయాన్ని పెట్టినాడు. కానీ ఆ 12 లక్షల కోట్లు పేదవాళ్ళకు రైతులకు ఇస్తే పెద్ద ఎత్తున ఈరోజు గ్రామాన రైతులకు రైతు బంధు వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది. ఈరోజు నిత్యావసర ధరలు అన్నీ కూడా తగ్గిపోతాయి. అదొకటే డిమాండ్. తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఈ పెంచిన గ్యాస్ ధర తగ్గించే వరకు ఈ 1200 గ్యాస్ ధరను 600 తగ్గియాలి. గ్రామాల ఉద్యమం చేపట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా పెద్ద ఎత్తున ఈ మోడీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. తప్పకుండా గ్యాస్ ధర తగ్గియాలి, పెట్రోల్ ధర తగ్గియాలి, డీజిల్ ధర తగ్గియాలి, పప్పు నూనె ధర తగ్గియాలి. పెద్ద ఎత్తున ఈరోజు గతంలో చూసినాం 70-80 రూపాయల నూనె ధర 300 పైన అయిపోయింది. ఈరోజు పెట్రోల్ చూసినాం 40 రూపాయలు ఉండే 120 రూపాయలు 3 రెట్లు పెంచినారు. గ్యాస్ ధర 3 రెట్లు, డీజిల్ ధర 3 రెట్లు పెంచినాడు, పెట్రోల్ ధర 3 రెట్లు పెంచినాడు. ఈ విధంగా పేద ప్రజల మీద నడ్డి విరుస్తూ బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున పేదవాళ్ళని దోచుకుంటా ఉన్నాడు. ఈరోజు నిత్యావసర ధరలు అన్నీ పెరిగినాయి. కూరగాయలు, పప్పు, నూనె ధరలు, పప్పు దినుసులు, నూనె ధరలు అన్నీ పెంచి పేదవాళ్ళతో దోచుకొని ఈరోజు ఆదాయానికి కట్ట పెడతా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు.